ఈరోజు ఈ బహిరంగ సభకి ముఖ్య వక్త, అనేక పోరాటాలకి నాయకత్వం వహించడం, గైడెన్స్ చేయడం చేసిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారిని మన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈనాటి సభాధ్యక్షులు జగన్ గారు, సోదరులు సోదరిమణులారా, అందరికీ నమస్కారం. న్యాయమైనటువంటి ఒక సమస్య మీద 3వ తేదీ నుంచి ఈ రోజు వరకు 10 రోజుల పాటు వీధి వీధి గ్రామ గ్రామం తిరిగి ప్రజలందరినీ కలుసుకొని ఈ సమస్య ప్రాధాన్యత, దీని మీద ఒక ధర్మ పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత గురించి చెప్తూ ఈరోజు ఈ పాదయాత్ర ముగింపు సందర్భంలో ఇక్కడ జరుగుతున్నటువంటి బహిరంగ సభకి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఇది సిపిఎం పోరాటం కాదు, సిపిఎం దీన్ని నిర్వహిస్తున్నది. కానీ ఈ పోరాటం ఈ పంచగ్రామాల ప్రజలది, ప్రజలందరి పోరాటం ఇది. ఇందులో సిపిఎం వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, ఏ పార్టీకి సంబంధం లేని ఉన్నారు. 40 సంవత్సరాలుగా త్రిశంకు స్వర్గంలో ఇంటి మీద ఎలాంటి హక్కు లేకుండా ఇది మా ఇల్లా కాదా అనే అనుమానంతో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఈ ప్రజలు. ఈరోజు ఆ రోజు యువకులుగా ఉన్నారు. ఆ రోజు ఇల్లు కట్టుకున్నటువంటి రోజుకి ఈరోజు వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అయిపోయారు. మేము ఉండగా దీనికి పట్టా సాధించగలమా లేదా అనే నిస్పృహ కూడా చాలా మందిలో కనిపిస్తున్నది. ఖచ్చితంగా మీరు బతికుండగానే దీనికి పట్టాలు సాధించుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదు. పట్టాలు ఇస్తుందా ప్రభుత్వం, తప్పుకుంటుందా, ఏదో ఒకటి తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కేవలం ఎన్నికల ముందు పట్టాదారు పోస్ట్ పుస్తకాల మీద బొమ్మ, తన సొంత బొమ్మ ఎంచుకున్నందుకే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయాడు. అది పట్టాకున్న హక్కు, ప్రజలకున్న హక్కు అది. ఇది మీ భూమి కాదంటే ప్రాణాలకు తెగించి పోరాడేటువంటి సత్తా ప్రజలకు ఉంది. ఇది చరిత్ర అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. చెలగాటం ఆడొద్దు, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. ఈరోజు ఈ పంచగ్రామాలు కాదు, మొత్తం విశాఖపట్నం నగరం చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది విశాఖపట్నంలో? ఈ ప్రజల యొక్క అభివృద్ధి, నగరం యొక్క అభివృద్ధి, వీళ్ళ యొక్క సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నదా, లేకపోతే విశాఖ నగర వాసులని ప్రవాసులుగా, నిర్వాసులుగా మార్చదలుచుకుందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో ఉన్న అనేక భాషల వాళ్ళు, అనేక రాష్ట్రాల వాళ్ళు ఈ నగరంలో వచ్చి ఇక్కడ స్థిరపడి ఇది మా నగరం అనుకుంటున్నటువంటి ఒక విశాలమైనటువంటి గ్లోబల్ స్వభావం, ప్రపంచ స్వభావం కలిగినటువంటి నగరంలో ఉన్నటువంటి పౌరుల్ని ఈరోజు నిర్వాసితులుగా మార్చడానికి ప్రభుత్వం పూనుకుంటే చూస్తూ మాత్రం ఊరుకోమని చెప్పి నేను చెప్పదలుచుగా ఉన్నాను. ఈ ఒక్క 5 గ్రామాలే కాదు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా భూములు పెద్ద పెద్ద కార్పొరేట్లు తీసుకొస్తున్నారు. నేను ఇప్పుడు విజయవాడ నుంచి వస్తూ ఉంటే దారి పొడవునా విజయవాడ సిటీతో సహా బోర్డులు, ప్లాకార్డులు, పెద్ద సైన్ బోర్డులు పెట్టేస్తున్నారు. వైజాగ్ అంటే విశాఖపట్నం కాదు, గూగుల్ పట్నం అట. గూగుల్ పట్నం పేరు మార్చేస్తున్నారు. వాళ్ళ పేర్లు కూడా మన ఊరు దక్కదు, గూగుల్ పట్నం అయిపోతుంది, గూగుల్ వాళ్ళ ఇష్టం అయిపోతుంది. ఇక్కడ 12,000+ ప్రజలు ఇక్కడ నివసిస్తుంటే, 40 సంవత్సరాలుగా నివసిస్తుంటే, ఇది మా ఇల్లు, మా హక్కు అనుకుని వాళ్ళు ఇక్కడ జీవిస్తూ ఉంటే, వాళ్ళ పట్టాల గురించి, వాళ్ళ ఇళ్లకున్న హక్కుల గురించి కనీసం మాట్లాడకుండా ఇప్పుడు ఎకాఏకిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్ని నిమిషాల్లో, క్షణాల్లో జరిగిపోతాయి అని చెప్పి 260 ఎకరాలు దేవస్థానం భూములు గూగుల్కి రాసిచ్చింది ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజల కోసమా, గూగుల్ లాంటి కార్పొరేట్ల కంపెనీల కోసం అని చెప్పి అడుగుతా ఉన్నాను. అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి దయ, వాళ్ళ మీద ఉండేటువంటి భక్తి, వాళ్ళ మీద ఉండేటువంటి విశ్వాసం అందులో 1% ఇక్కడ ప్రజల మీద లేదని అడుగుతున్నాను. ఎవరు ఓట్లేసి గెలిపించింది? ఈ ప్రభుత్వం ఎవరిది? నాకే అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ వెళ్ళి పారిశ్రామికవేత్తల మీటింగ్లో పాల్గొన్నాడు, సిఐఐ మీటింగ్లో. అక్కడ ఆయన చెప్పాడు, నా ప్రభుత్వం, నా పాలన గురించి తీర్పు ఇవ్వాల్సింది మీరే, పారిశ్రామికవేత్తలే తీర్పు ఇవ్వాలని చెబుతున్నాడు. అంటే ఓట్లేసి గెలిపించింది వాళ్ళ? ఢిల్లీలో ఉన్న పారిశ్రామికవేత్తల, బొంబాయిలో ఉన్న పారిశ్రామికవేత్తల, అదానీ, అంబానీ, గూగుల్ వాళ్ళు ఓట్లేసి గెలిపించారా వీళ్ళని? లేకపోతే ఇక్కడ పంచగ్రామాల్లో ఉన్న వేలాది మంది ప్రజలు వీళ్ళు ఓట్లేసి గెలిపించారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుతున్నాను. 2 ఎంపీలు మీరు గెలిపించారు, 5 ఎమ్మెల్యేలని మీరు గెలిపించారు, 11 మంది కార్పొరేట్లని మీరు గెలిపించారు. అంటే వాళ్ళందరూ ఎవరు ప్రతినిధులు? ప్రజల ప్రతినిధులా, లేకపోతే అంబానీ, అదానీ, గూగుల్ ప్రతినిధులా? సమాధానం చెప్పాలి వాళ్ళు. అందుకని 2014లో చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు మాట, 90 రోజుల్లో
మీ సమస్య పరిష్కరిస్తాను, అందరికి పట్టాలు ఇస్తామని 2014లో, అంటే 12 సంవత్సరాలు అయింది. ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే? 90 రోజులు అంటే ఆయన దృష్టిలో ఎన్ని రోజులు, ఎన్ని 90లు? మన వాళ్ళు లెక్కేశారు, 52 90లు అవుతాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎవరి కోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్? కోర్టుల చుట్టూ తిరగాల పట్టాల కోసం, ఆర్డీఓ కోర్టు చుట్టూ తిరగాల, హైకోర్టు చుట్టూ తిరగాల, కలెక్టర్ల చుట్టూ తిరగాల, ఎంఆర్ఓల చుట్టూ తిరగాల, కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిలాడాలా? అయినా ఏమాత్రం కనికరం లేకుండా మీకు వదిలేసినా పర్లేదు. ఈరోజు ఇల్లు రిపేర్ చేసుకోవాలనంటే, గోడ కట్టుకోవాలంటే, లేదా సున్నం వేసుకోవాలనంటే, లేదా కాలువ తవ్వుకోవాలంటే మీ పర్మిషన్ కావాలా? వాళ్ళను పీడిస్తారా, వేధిస్తారా, ఫైన్లు వేస్తారా? ఎవరిచ్చారు మీకు హక్కుని అడుగుతా ఉన్నాను. 1990లో పట్టాలు ఎలా ఇస్తారండి? ఇప్పుడు ప్రశ్నించాడు కృష్ణంరాజు గారు, మీ అందరూ కూడా తెలుసు. వాళ్ళెవరు విజయనగరం రాజులు దానం చేశారట. దానం చేసి దాన పత్రాలు ఏవి? రాగి పత్రాలు, తాటాకు పత్రాలు, కాగిత పత్రాలు, ఏదో ఒక పత్రం ఉండాలి కదా. లేదు నరసింహస్వామి వచ్చి నిరూపించంటే 2 బద్దలు కొట్టుకొని వచ్చి ఆయనైనా చెప్పాలి. తమ్మాని బద్దలు కొట్టుకొని వచ్చి స్వామి వివేకానంద చెప్పాడు, మానవ సేవే మాధవ సేవ అని. వీళ్ళు మానవుల్ని పీడించడమే మాధవ సేవ అనుకుంటున్నారు. మానవ సేవ కాదు చేస్తున్నది. ఇన్ని వేల మంది ఇళ్ళు వేసుకొని ఉంటే ఇక్కడున్నటువంటి వరాహ లక్ష్మీనరసింహ స్వామి ప్రజల తరపున నిలబడతాడా, లేకపోతే ప్రజలను పీడిస్తున్నటువంటి వాళ్ళ తరపున నిలబడతాడా? ఖచ్చితంగా ప్రజలను పీడిస్తూ వేధిస్తున్నటువంటి వాళ్ళని శిక్షించి తీరాలి. నిజంగా ఇక్కడ వరాహ నరసింహస్వామి ఉంటే ప్రజలు నమ్ముతున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి దైవభక్తి లేదు, దేవుడు అంటే ఏం లేదు. దేవుడు చెప్పాడా? దేవుడు కూడా ఈరోజు బాధపడుతున్నాడు. ప్రజలు 12,000 మంది శాపం తెచ్చి వాళ్ళు ఉసురు తగిలిస్తున్నారు. నాకు నా పేరు చెప్పి, దేవుడి పేరు చెప్పి, ఈరోజు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా దేవుడి పేరు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బ్రోకర్లు, లోఫర్లు వీళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళు ఈరోజు భూములు ఇష్టానుసారంగా ఎవరో పడితే వాళ్ళు కట్టబెడుతున్నారు. మీకేం హక్కుంది? దేవుడి పేరు చెప్పి ఈ రకంగా భూములు పంజారం చేసే హక్కు ఎవరు ఇచ్చారు మీరు? సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే సింహాచలం దేవస్థానం దగ్గర గోడ కూలి 7 చనిపోయారు. మీ అందరు గుర్తుండి ఉంటుంది. ఎవరు కూలగొట్టారు? ఎవరిదా డబ్బు? ఆ రోజు జాతరలు, తిరణాలు జరుగుతూ ఉన్నాయి, ఉత్సవాలు. 7 చనిపోయారు, మానవులు, విలువైనటువంటి మనుషుల ప్రాణాలు. ఆ కూలిపోవటానికి కారణమైనటువంటి కాంట్రాక్టర్ మీద చర్య తీసుకున్నారని అడుగుతున్నారు. అరెస్ట్ చేసి వదిలేశారు. ఏమీ లేదు. 7 మంది ప్రాణాలు పోయినాయి. ఇది మింగటం కాదా? దేవుడి సొమ్ముని మింగటం, దిగమింగటం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. దేవుడి సొమ్ముని దిగమింగే వాళ్ళకి మాత్రం మీరు అందరాలు ఎక్కిస్తారా? దేవుడి మీద భక్తితోటి ఈ రోజు కాదు రేపైనా సరే మాకు పట్టాలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సామాన్య ప్రజలకు మాత్రం వేధిస్తారా? వేధింపులా మీరు చేసేది? అందుకని ఈ వేధింపులు కూడా సాగదు. అందరం సమిష్టిగా ప్రతిఘటించాలి. ఎవరైనా వచ్చి తప్పనంటే వాళ్ళు అడుగు పెట్టకుండా ఈ కాలనీలో కూడా చేస్తేనే ఈ సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది. అందుకని ఈరోజు ఈ న్యాయం అనేటువంటి ధర్మ పోరాటం ఇది కేవలం ఒకరి కోసం, ఇద్దరి కోసం సాగేది కాదు, స్వార్థపరుల కోసం సాగుతుంది కాదు. న్యాయం అనేటువంటి పోరాటానికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ రికార్డు ఉంది లేదు కోర్టులు తేల్చింది. ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన భూముల మీద దేవస్థానానికి హక్కు లేదని ఆర్డీఓ కోర్టు తీర్పిచ్చింది. మరి తీర్పిచ్చిన మా వెంటనే పట్టాలు ఇచ్చేయాలి. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు ఇంకెక్కడో ప్రత్యామ్నాయ స్థలాలు చూస్తామని. ప్రత్యామ్నాయ స్థలాలు చూడటానికి ఎన్ని రోజులు కావాలి? 3 రోజుల్లో గూగుల్కి ఇచ్చారే. 600 రోజులు కూడా చాలేదా మీకు? 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రత్యామ్నాయ స్థలాలు చూడటానికి? పోనీ ఆ మాటనే చెప్పి ప్రజలకి ఈ లోపల మిమ్మల్ని ఎవరు వచ్చి ఏమీ చేయలేదు, మీ హక్కు అని ప్రకటించాలి కదా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలి, ఎంపీలు సమాధానం చెప్పాలి. ఎన్నికలప్పుడు మన చుట్టూ తిరిగి ఓట్లు అడుక్కొని దొంగ వాగ్దానాలు చేసినటువంటి వాళ్ళు ఆ వాగ్దానాన్ని కట్టుబడి ఉన్నారా లేదా? ఈరోజు కనీసం ప్రజలకు ఎవరైనా సంజాయిషి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఇది ఒక రాజకీయపరమైన అంశం కాదు. ఇది ప్రజల జీవనానికి సంబంధించిన ఒక ధర్మ పోరాటం, ధర్మాగ్రహం. ఇది చంద్రబాబు నాయుడు గారు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ధర్మ పోరాటం చేశాడు, ప్రజల కోసం కాదు. ఈరోజు ప్రజల కోసం సాగుతున్నది ధర్మ పోరాటం.
అందువల్ల దీనికి పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సిపిఎం గత 10 రోజులుగా తీసుకుందంటే ఈరోజు మాత్రమే కదిలి కాదు, 25 ఏళ్లుగా జరుగుతున్నది. కోర్టుకు పోయింది. ఇక్కడ అన్ని కమిటీలు, మన కాలనీ కమిటీలు, రైతు ప్రజా పోరాట కమిటీలు, వీళ్ళందరూ కూడా గత అనేక సంవత్సరాలుగా ఈ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటానికి ఇప్పుడు ఊపిరి వచ్చింది. ప్రజలకు మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. మేము ఇంతకాలంగా మొరపెట్టుకుంటున్నా సరే కనీసం పట్టా ఇవ్వటానికి ముందుకు రానటువంటి ప్రభుత్వం 260 ఎకరాల ఏకంగా ఒక్క కలం పొడితో ఒక్క క్షణంలో దేవస్థానం భూముల్ని గూగుల్కి ఎలా అప్పచెబుతుంది? ఈరోజు ప్రజల ముందు మెదులుతున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. అది కూడా ఏమంట, ఊరకనే ఉచితంగా 99 పైసలు. అంటే ఇప్పుడు ఎక్కడన్నా మీ దగ్గర ఎవరుకుంటే వస్తాయేమో 99 పైసలు, ఎవరైనా జేబులు ఉంటే ఇవ్వండి. 99 పైసలు అది దొరకను కూడా దొరకవు. రూపాయలే దొరకటం లేదు. రూపాయి కాగితాలు పోయినాయి, రూపాయి నాణ్యాలు పోయినాయి. ఇప్పుడు మరి 99 పైసలు కంటే అమ్మేస్తారు అంట వాళ్ళు. సేల్ అగ్రిమెంటే చేసేసారు నేరుగా. లీజ్ అగ్రిమెంట్ కాదు ఇది. చాలామంది అనుకుంటున్నారు. ఇక్కడికి వస్తే మా మిత్రులు కూడా చెప్పారు లీజ్ అగ్రిమెంట్ అని. లీజ్ అగ్రిమెంట్ కాదు ఇది, సేల్ అగ్రిమెంట్. ఎలా చేస్తారండి సేల్ అగ్రిమెంట్? ఏ చట్టం ప్రకారం చేస్తారు? ఏ నిబంధనల ప్రకారం చేస్తారు? ప్రభుత్వం చట్టాలు నిబంధనలు తొంగలో తొక్కి ఇష్టానుసారం ప్రజల భూములు తీసి కార్పొరేట్ కంపెనీలు పంచుతూ ఉంటే ఒప్పుకుంటుందా రాజ్యాంగం? అందుకని ఇప్పుడు ప్రజలకు నైతిక బలం పెరిగింది. మాకెందుకు ఎవరు, ఇంతకాలంగా మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం, మాకెందుకు ఎవరు పట్టాలు, మాకెందుకు ఎవరు హక్కులు? మేము ఆక్రమణదారులం కాదు, హక్కుదారులం అని చెప్పని ఇక్కడ ప్రజలు ఘోషిస్తూ ఉన్నారు. ప్రజల హక్కుల కోసం ఏ పోరాటానికైనా సరే మనం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు గూగుల్ లాంటి సంస్థలు, ఇప్పుడు గూగుల్ ఇక్కడికి వచ్చిందంటే చదువుకున్నటువంటి వాళ్ళు భ్రమలు పెడుతున్న లక్షల ఉద్యోగాలు వస్తాయని. అందుకని ఇచ్చినా పర్లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇదో పెద్ద మోసం, రొంబ మోసం, మామూలు మోసం కాదు. నేను బహిరంగ సవాలు విసురుతున్నాను. నిజాయితీగా చెప్పండి, ఈ గూగుల్ డేటా సెంటర్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చెప్పి తీరాలి. లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా దాదాపు అన్ని మిషన్లతోనే చేసేస్తున్నారు. 5,000 ఉద్యోగాలు మించి రావని వాళ్లే చెబుతా ఉన్నారు. కంపెనీ వాళ్లే మొదటి దశలో 3 చోట్ల పెట్టి, ఒక చోట 1000, ఒక చోట 1300, మూడో దశ గురించి ఇంకా అసలు మాట్లాడటమే లేదని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు మాత్రం లక్షల ఉద్యోగాలు వస్తాయని భ్రమలు పెట్టి వీళ్ళు భూములు తీసుకోవడానికి సమర్థించుకుంటున్నారు ఇవ్వటానికి. అంతేకాదు ఈ గూగుల్ కోసం 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తా ఉన్నారు. కరెంటు ఉచితం. మీరు అందరూ కరెంటు కట్టాలంటే బిల్లు ఒక్కొక్కళ్ళు 5.5 రూపాయల నుంచి 7.5 రూపాయల దాకా కడుతుంటారు. ఇంకా 9 రూపాయలు కట్టేవాళ్ళు కూడా ఉండొచ్చు. చిన్న చిన్న షాపులు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. 5.5 రూపాయలు తక్కువ యూనిట్ రాదు. కానీ గూగుల్కి రూపాయికి ఇస్తారట. రూపాయికే. అంటే గూగుల్ మీద అంత పేదవాళ్ళ, దేశంలోనే అత్యంత పేదవాళ్ళు గూగుల్ వాళ్ళ. రూపాయికి ఎకరా భూమి ఇస్తారు, రూపాయి కరెంట్ ఇస్తారు యూనిట్. అలాగే పన్నులు ఉండవు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండవు, నీళ్లు ఉచితం. ఏం చేయాలి? మన ప్రజలకి విశాఖపట్నంలో తాగటానికి నీళ్లున్నా లేకపోయినా గూగుల్కి మాత్రం ఇస్తామని చెబుతున్నారు. మొదట ఏం చెప్పారు? సముద్రం నీళ్ళనే రివర్స్లో తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేసి మేము వాడుకుంటామని చెప్పి అన్నది కంపెనీ అని చెప్పారు. ఇప్పుడు ఆర్డర్ ఏం వేశారు? మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకు నీళ్లు సప్లై చేయాలని వేశారు. మున్సిపల్ కార్పొరేషన్ నీళ్లు గూగుల్కి తరలిస్తే మామూలు నీళ్లు కాదు, తాగే నీళ్లు కాదు. ఇది ఈ నగరానికి అవసరమైన నీళ్లలో 1/3 నీళ్లు, 3వ వంతు నీళ్లు గూగుల్కి అవసరం అవుతుంది. మరి విశాఖ నగరం ఏం పెట్టి తాగాలి నీళ్లు? నిన్ననే మోడీ గారు చెప్పారు, పొదుపు చర్యలు, పెట్రోల్ వాడబాకండి, బంగారం కొనబాకండి, ఇంట్లోంచి బయటకు రాబాకండి. అట్లాగే రేపు చెబుతారు తాగే నీళ్లు కూడా పొదుపుగా వాడండి, మరీ తాగబాకండి, తాగితే విరోచనాలు అవుతాయి నీళ్లు తాగితే అని కూడా చెబుతారు. ఆశ్చర్యపోవాలి మీరు. అంటే మనం పొదుపు చేసి నీళ్లు తాగకుండా వాడుకోకుండా ఉండి ఆ నీళ్లను గూగుల్కి ఇస్తారా మీరు? లేదా ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇప్పుడు ఈ విశాఖపట్నంలో భూగర్భ జలాలు పడిపోతూ ఉన్నాయి. ఇంకొంచెం ఒక 4 అడుగుల లోతు వెళ్ళాయనంటే సముద్రం ఉప్పు నీళ్ళు వచ్చేస్తాయి. అంటే బోర్లు వేసి తాగటానికి కూడా లేనటువంటి పరిస్థితి వస్తుంది. ఈ విశాఖ నగరంలో టెంపరేచర్ పెరుగుతూ ఉంది. పర్యావరణవేత్తలు చెబుతూ ఉన్నారు 1 డిగ్రీ పెరుగుతుందట అదనంగా గూగుల్ ఈ డేటా సెంటర్ వల్ల. ఇప్పుడు అది చాలదని మరలా
అదాని మన అంబానీ గూగుల్ సెంటర్ కూడా డేటా సెంటర్ కూడా వస్తాడు ఇక్కడికి. అది కూడా దానివల్ల ఇంకో డిగ్రీ పెరుగుతుంది అనుకోండి. అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు వర్జీనియా రాష్ట్రంలో తరిమి కొట్టేశారు, మాకొద్దు బాబు ఈ డేటా సెంటర్లు అంటే అక్కడి నుంచి పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు రాండి మా రాష్ట్రానికి అంటే ఇక్కడ పరిగెత్తుకొని వచ్చారు. మరి అక్కడ ఎందుకు ప్రజలు ఆ అమెరికాలో ట్రంప్ ఏమన్నాడు, అమెరికా దాటిపోవడానికి లేదు, మీరు పెట్టుబడులు అన్ని అమెరికాలోనే పెట్టాలి, బయటికి పోవద్దు అని చెప్పి ఆయన అక్కడ అట్టం వేసుకొని కూర్చొని ఉన్నాడు. అయినా సరే గూగుల్ అది వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వస్తున్నది అంటే అక్కడ ప్రజలు వ్యతిరేకించారు, మాకొద్దు ఈ వేడి మేము భరించలేమని చెప్పని వాళ్ళు తరిమి కొడితే వచ్చి ఇక్కడికి వచ్చింది. వాళ్ళందరూ వద్దంటే ఇక్కడ పెట్టుకొని ఇక్కడ 2 డిగ్రీలు పెరిగితే విశాఖపట్నం ఏమవుతుంది, మలమల మాడిపోతుంది. దీనికేమిటి ప్రత్యామ్నాయం? ఈ పర్యావరణవేత్తలు ఎలాగ చెబుతారులే, మనం చేసుకునే పని మనం చేసుకుందాం అని చెప్పని అనుకున్నారు అన్నట్టు అనిపిస్తూ ఉన్నది. మరి అటున్నప్పుడు పర్యావరణ శాఖ ఎందుకు? మన ఉప ముఖ్యమంత్రి గారి శాఖ అది. ఆయన శాఖ కింద 2 ఉన్నాయి. ఇక్కడ పర్యావరణం ఉంది, అడవులు ఉన్నాయి. ఈ అడవుల్ని ఏమాత్రం అనుమతి లేకుండా కొట్టేవతలు పడేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో పచ్చదనం కాపాడుతాం, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ఎకానమీ అంటూ పచ్చ రంగులేసి రోడ్డు పైన పచ్చ రంగులు వేస్తే గ్రీన్ ఎకానమీ వస్తుందా? చెట్లు పెంచితే గ్రీన్ ఎకానమీ వస్తుందా? ఉన్న అడవులన్నీ గూగుల్కి అంబానీకి ఇచ్చేసేస్తే విశాఖపట్నం ఏమైపోతుంది? మాడిపోతుంది. అందుకని పర్యావరణం అనుమతులు ఇష్టానుసారంగా అడ్డగోలుగా ఇచ్చేశారు. పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటే ముందు గ్రామస్తుల యొక్క పబ్లిక్ హీరింగ్ జరపాలి, ప్రజల అభిప్రాయం తీసుకోవాలి. దానికి కారణం ఏం చెప్పారు, దీనికి ప్రజల అనుమతి అక్కర్లేదు, ఇది కేవలం బిల్డింగ్ కట్టడమే కాబట్టి ఇళ్ళు కట్టుకోవటం ఎలాగో ఇది కూడా అలాగే, ఈ డేటా సెంటర్ కూడా అలాంటిది కాబట్టి దీనికి పర్యావరణ అనుమతి లేదు అని చెప్పి ప్రభుత్వం చెబుతా ఉన్నాం. మరి పర్యావరణ అనుమతి లేనప్పుడు మీకు అనుమతి ఇస్తున్నామని ఎందుకు కాగితం రాసేవాలి? మనం ఎవరైనా ఇల్లు కట్టుకుంటాం, ఆ ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకుంటామా, మాకు పర్మిషన్ ఇవ్వమని. ఇండస్ట్రీస్ వాళ్ళే అప్లై చేసుకుంటారు. మరి పర్మిషన్ అవసరం లేదన్నప్పుడు ఎందుకు వాళ్ళు దరఖాస్తు చేస్తున్నారు? ఎందుకు మీరు పర్మిషన్ ఇచ్చారు? అవసరం లేదని దాంట్లో రాసివచ్చు కదా, మా పర్మిషన్ మీకు అవసరం లేదని. పర్మిషన్ ఇస్తున్నామని రాశారు, అవసరం లేదని రాయలేదు. ఇప్పుడేమో అవసరం లేదని చెబుతున్నారు. ఏం మోసం చేయటం కాదా? ఆడ కట్టేది ఇల్లా? ప్రజలందరికీ తెలుసు. లోపల పెద్ద పెద్ద కంప్యూటర్లు, మామూలు కంప్యూటర్ పెట్టుకుంటేనే మనం ఏసీ పెట్టుకుంటారు. ఆఫీసుల్లో ఒక 4 కంప్యూటర్లు ఉంటే ఏసీ పెడతారు. అటువంటిది పెద్ద పెద్ద సర్వర్లు తెచ్చి సముద్రంలో పెట్టాల్సిన సర్వర్లు ఇవి, భూమి మీద పెట్టాల్సిన సర్వర్లు కాదు. ఇప్పటిదాకా సర్వర్లన్నీ సముద్రంలోనే ఉన్నాయి. ఇప్పుడు తీసుకొచ్చి ఒడ్డును పెడుతున్నారు ఖర్చు తగ్గించుకోవటానికి. ఇంత విపరీతంగా వేడి పెరుగుతూ ఉంటే ఇక్కడ పర్యావరణ సమస్య ఏం రాదు. ఏం ఒట్టి బిల్డింగ్ అయితేనే ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని నమ్మించడానికి, ఆగమేఘాల మీద అనుమతులు ఇవ్వడానికి మొత్తం వాస్తవాలనే మీరు తల్లకిందులు చేసి చేస్తారా, తప్పుదారి పట్టిస్తారని చెప్పి అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి దానికి. ఆయన ఈరోజు ఆరోగ్యం బాగాలేక ఇప్పుడు ఆసుపత్రిలోనూ రెస్ట్లోనూ ఉండుండొచ్చు, కానీ ఆయన డిపార్ట్మెంటు. కాబట్టి ఈ రకమైనటువంటి చట్ట విరుద్ధంగా అడ్డగోలుగా మొత్తం విశాఖలో ఉండేటువంటి అన్నీ కూడా వాళ్ళకి ఇష్టానుసారం ఇచ్చేస్తా ఉన్నారు. పేరు గూగుల్, ఎందుకంటే మన అందరూ ముఖ్యంగా యూత్ గూగుల్ అనగానే ఒక మోజు ఉంది కాబట్టి ఒప్పుకుంటారని చెప్పి గూగుల్ పేరు తగిలిచ్చారు. కానీ ఓపోసరికి ఎవరికి ఇచ్చారు పర్మిషను? అదానికి ఇచ్చారు. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. మొన్న 28వ తేదీ ఇక్కడ శంకుస్థాపన చేసిన రోజు ఎవరి పేరు ఉంది దాంట్లో అడ్వర్టైజ్మెంట్లో? అదాని టెక్ పేరుతోనే ఉంది, ఇన్ఫోటెక్ పేరుతో ఉన్నది. దాని నిర్వహణ, దాని యాజమాన్యం అంతా అదానిదే. అదానికి ఇవ్వటానికి ముఖం చల్లక ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పని గూగుల్ నుంచి అడ్డం పెట్టుకున్నారు. పేరు గూగుల్, పెత్తనం అదానిది. ఈరోజు ఆ రకంగా అదానికి ఇష్టానుసారంగా భూములు ఆల్రెడీ 3 ఏళ్ల క్రితం పాత ప్రభుత్వం ఇచ్చింది. అక్కడ మన కొండ చుట్టూ 300 ఎకరాలు. దాన్ని ఇంతవరకు అసలు డేటా సెంటర్ కనీసం పునాది రాయి కూడా తవ్వలేదు. అక్కడ చుట్టూ కంచేసుకొని కూర్చున్నారు. దాన్ని మాత్రం కదిలించలేదు, అక్కడ డేటా సెంటర్ పెట్టలేదు. 3 సంవత్సరాలుగా డేటా సెంటర్ పెట్టకుండా అదానికి ఎవరు అడ్డం పడ్డారు? ఈ రోజు వచ్చి మళ్ళీ అదే అదానికి గూగుల్ పేరుతో 600 ఎకరాలు మీరు ఎలా ఇస్తారు? ఆ గూగుల్కి ఇక్కడ 260 ఎకరాలు ఈ అడివరం, ఈ పంచగ్రామాల ప్రాంతంలో ఇచ్చినటువంటి వాళ్ళు, సింహాచలం దేవస్థానం భూములు అప్పచెప్పిన వాళ్ళు కనీసం ఇప్పుడున్న ప్రజల కిందకి ఇవ్వలేదు. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. మేము చెప్పాల్సిన అవసరం లేదు. మా ఇష్టానుసారం చేస్తాం, చట్టాలు ధిక్కరిస్తాం, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తాం, మాకు నియమ నిబంధనలు లేవు. కార్పొరేట్ వచ్చి ఏది అడిగితే వాళ్ళు ఏం చేయమంటే చేసేస్తాం. ఈ రకంగా మాట్లాడితే
మరలా ఇంటి దారి పట్టాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభుత్వం. అందువల్ల అడ్డగోలుగా చట్టాలను అతిక్రమించినట్టే ప్రజలు కూడా అడ్డగోలుగా సమాధానాలు చెప్తా ఉంటే వీలు పడదు. అందుకే విశాఖ నగరంలో ఈరోజు ఈ పంచగ్రామాలు ఈ మన దేవస్థానం చుట్టూ ఉన్నటువంటి వరాహ నరసింహస్వామి దేవస్థానం చుట్టూ ఉన్నటువంటి ఈనాటి ప్రజల ఆగ్రహం రేపు పొద్దున ఈ వరాహ నరసింహస్వామి ఆగ్రహంగా మారకుండా చూసుకోండి మీరు అని చెప్పదలుచుకున్నాను. మీకు నిజంగా దైవభక్తి ఉంటే ఏమాత్రం విశ్వాసం ఉన్నా మీరు వెంటనే వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి తీరాలి. అందువల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పాదయాత్ర ఈరోజు జరిగే సభ ఇది కేవలం మన గొంతు గళం వినిపించడానికి. ఇక నుంచి దీన్ని పోరాటం పెద్ద ఎత్తున ముందుకు సాగాలి, నిస్పృహ గురి కాకుండా. ఎందుకంటే చాలా కాలంగా మీరు పోరాడుతున్నారు, ఇది వస్తుందో రాదో అని ఏముందిలే అని చెప్పి నిస్పృహ పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిస్పృహను వదిలిపెట్టండి, పోరాడి తీరాలి, సాధించుకొని తీరాలి. ఇది మన హక్కు, న్యాయమైన హక్కు. అందుకోసం ధర్మ పోరాటం చేయాలి అనే పట్టుదలతో ప్రతి ఒక్కళ్ళు కదిలి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న కాలంలో ఇది సిపిఎం పోరాటం కాదు, మొత్తం ప్రజా పోరాటంగా నడవాలి. కార్యాచరణ ఈ ప్రజా కమిటీలు, ఉద్యమ కమిటీలు, ఈ పంచగ్రామాల్లో ఉన్న ప్రజలు వేసుకున్నటువంటి రైతు కమిటీలు, ఇవన్నీ కూడా కదిలి ఒక కార్యాచరణగా ఏర్పడి ప్రజాప్రతినిధులను నిలదీయాలి, ప్రశ్నించాలి, అధికారులను నిలదీయాలి, వాళ్ళని ప్రశ్నించాలి. అవసరమైతే అమరావతికి కూడా పాదయాత్ర నిర్వహిస్తాం, చలో అమరావతి పిలుపు కూడా మనం సిద్ధపడాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దేనికైనా సరే అటువంటి తెగించి పోరాడి తాడో పేడో మేము తేల్చుకుంటాం, పట్టాలు వచ్చిన దాకా వదిలేదు లేదు. అందుకు సిపిఎం ఎన్నంటే ఉంటుంది మీకు. అన్ని పార్టీలు కూడా ఇదే రకంగా నిలబడి ఈ ప్రజలకు సారథ్యం వహించాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ న్యాయమైన మీ పోరాటానికి మా పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు సంఘీభావాన్ని ప్రకటిస్తుంది. మిమ్మల్ని వెన్నంటుంటుంది కష్టాల్లో సుఖాల్లో ఆఖరి వరకు కూడా ఈ పోరాటాన్ని సాధించుకునేదాకా వదిలిపెట్టకుండా ముందుకు పోదామని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.